ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాము. అందరూ బాగున్నారు కదండి. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలని దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాము. మరి ప్రత్యేకమైన సమయంలో మనము ఈ యొక్క ఆదివారపు పునరుత్థానపు కూడికను ఈ విధంగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్లో ప్రభువుని సన్నిధిలో ఆరాధన చేసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాము. ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడ, మహాగణుడ, కృపా సత్య సంపూర్ణ, దయగలిగిన మా దేవా, మా ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభా స్తోత్రాలు తండ్రి, నిన్ను ఆరాధించే కృపను మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ లోకంలో మాకంటే గొప్పవారు, గనులైన వారు, ఎంతో మంది బలవంతులు సైతము ఈ సమయాన్ని చూడలేక మట్టికి మలచబడ్డారయ్యా. నీవైతే మమ్మల్ని ప్రేమించిన ఆయన దేవ, మమ్మల్ని సజీవ లెక్కలో కాచి కాపాడి నైనా నీ సందులో చేరినైనా ఈ విధంగా నేను స్తుతించే గొప్ప తరుణాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు. యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం బట్టి సంఘ విశ్వాసమైన ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నాం తండ్రి. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు బలహీనలో వారిని బలపరచండి నాయన, రోగులుగా ఉన్న వారిని స్వస్థపరచండి నాయన, అపవాది చీకటి శక్తుల చేత పీడింపబడుతున్న వారికి గొప్ప విడుదల దయచేయండి. ఈ ఆరాధన ఆది నుంచి అంచెం వరకు మీరే అధ్యక్షులుగా ఉండి నీ నామ మహిమార్థమే జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీ చిత్తమైతే ప్రభా మళ్ళీ మేమందరము కలిసి ఇటు రీతిగా ప్రభా దేవా ప్రార్థనా మందిరంలో నైనా అందరం కలిసి ఆరాధన చేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహింపచేయండి నాయన. ఈ సమయంలో తండ్రి మనుషులుగా మేము దూరంగా ఉన్నప్పటికీ నైనా మేము ఆత్మ సంబంధంగా మేమందరము ఏక మనస్సు కలిగి ప్రభా నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తున్నప్పుడు నైనా గొప్ప కార్యములు ప్రభా అందరి జీవితాలు మీరు జరిగించి మహిమ పొందమని నేను ఈ ఆరాధన పాటలోను ఆరాధనలోను నేను వాక్య ధ్యానంలోను కీర్తన ధ్యానంలోను నీ సన్నిధి మీరు మాతో ఉంచి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి ఈ ఆరాధనను ప్రారంభించుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మరి సమయంలో ఒక పాట పాడుకుని మనం ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దయచేసి అందరికీ వచ్చినటువంటి పాటే మనందరం కలిసి ప్రభుని స్తుతిద్దాం. మరి ఆయనే నా సంగీతము బలమైన కోటైన అనే పాటను పాడి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నా వాసం చేసి దూతలెల్లో పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నా వాసం చేసి దూతలెల్లో పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు వినే, వేడుచుండు భక్తుల మొరలు వినే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్య
కాలమెల్ల కీర్తించేదము. రకడలో ప్రభుతో నిత్యముందుము, రకడలో ప్రభుతో నిత్యముందుము. మృక్కేదము స్తుతించేదం పొగడేదము, మృక్కేదం స్తుతించేదం పొగడేదము. ఆయనినా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇంతవరకు కూడా ఒక కీర్తన పాడి ప్రభువుని స్తుతించడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. మరి సమయంలో మనందరం కలిసి కొద్ది నిమిషాలు ప్రభుని ఆరాధన చేసుకుందాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించు వారందరూ కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభుని ఆరాధించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆత్మస్వరూపైనటువంటి దేవాది దేవుణ్ణి మనందరం కూడా పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో మనము ప్రభుని స్తుతించి ప్రభు నామాన్ని గణపరుద్దాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుందాం. మరి ప్రత్యేకమైన సమయంలో మరి దేవుడు గతించినటువంటి ఆదివారం నుంచి ఆదివారం దినం వరకు మనందరినీ కూడా తన సజీవమైన రెక్కల కింద భద్రపరుచుకుని కాచి కాపాడినందులకై ఆ దేవాది దేవునికి ఏమి ఇచ్చాయన్న రుణమును తీర్చుకోలేము కనుక మన రెండాస్తాలు ప్రభు ఇచ్చాక అందరం కూడా బిగ్గరగా మనస్సారా హృదయపూర్వకంగా ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా అలాగే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. అందరూ కూడా నాతో పాటు కలిసి మరి పాట పాడుచు ప్రభుని ఆరాధన చేయాలని ప్రేమతో మిమ్మల్ని అందరిని కోరుచున్నాను. మహిమ ఘనతకు అర్హుడు అనే పాటను పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు
నన్ను స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, 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 ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. అందరూ కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం. ఈనాడు మన ప్రభుని ఆరాధన చేస్తూ ఉండగా దేవుని శక్తి మనం తాకున్నట్లుగా, దేవుడి తన అద్భుతాలు ఆశ్చర్య కార్యక్రమం మనందరి ఎడల జరిగించినట్లుగా ప్రతి ఒక్కరము పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఇప్పుడే నీ శక్తితో మమ్మల్ని నింపయ్యా, నీ ఆత్మ కార్యము మధ్యలో జరిగించండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన నీకే నాయనా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధనకు యోగ్యుడా, ఆది సంపూర్ణ నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరి చేతుల పైకి చెప్తాం. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన మా పరమ తండ్రి, ఇంతవరకు ప్రభా నిన్ను ఆరాధించడానికి నాయన మీరు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీభవించిన నామమును కూడి ప్రార్థిస్తారో, ఆరాధిస్తారో వారి మధ్యలో ఉంటారని సెలవిచ్చిన దేవుడు ప్రభా. నిశ్చయముగా మీరు మా మధ్యలో ఉన్నందులకై నీకు వందనాలు. మా ఆరాధన అంగీకరించిన ఆయన దేవాని శ్రేష్టమైన ఆశీర్వాదములతో మమ్మల్ని తృప్తిపరచుచున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఈ ప్రత్యేకమైన సమయంలో ఎవరైతేనైనా ఈ ఆరాధనలో పాలు పొంది నేను స్తుతిస్తూ, నిన్ను మహిమపరుస్తూ, నిన్ను గణపరుస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో ఆశ్చర్యకార్యం జరిగించి మహిమ మీరు పొందమని ఈ ఆరాధన ద్వారా నేను ప్రతి ఒక్కరూ దీవించబడి ఆశీర్వదించబడని కృపనిమ్మని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం. మరి ప్రత్యేకమైన సమయంలో కీర్తన భాగాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడి మరి కీర్తనను నాతో పాటుగా మరి కలిసి చదవాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. 104వ కీర్తన 1వ చరణం నుండి 17వ చరణం వరకు మరి యొక్క కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ గ్రంథాలు తెరచి ఈ కీర్తన నాతో పాటు కలిసి చదవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. 104వ కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలమును వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గమనము చేయించున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను. దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దింపగానే అవి పారిపోయెను. నీ ఉరుము శబ్దమును విని అవి త్వరగా పారిపోయెను. నీవు వాటికి నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఎండునట్లు అవి దాటలేని సరిహద్దులను నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయల్లో నీటి బుగ్గలను పుట్టించును. అవి మన్యములలో పారును. అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నల్ల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నల్ల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. అచ్చట సరళ వృక్షము పైన కొంగలు నివాసము చేయుచున్నవి. చదవబడినటువంటి కీర్తన భాగమును ప్రభు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కీర్తన భాగం బట్టి మనందరూ కూడా 2 చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా బిగ్గరగా ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం. మరి ప్రత్యేకమైన సమయంలో మరి కొద్ది నిమిషాలు మరి కీర్తన ధ్యానం చేసుకుని మనము వాక్య ధ్యానంలోకి వెళదాం. 104వ కీర్తన. మరి ఇంతకు ముందు మనము 103వ కీర్తన చదువుకున్నాం. మరి 103వ కీర్తన మరి దావీదు రచించిన కీర్తనగా ఉన్నది. మరి దాని యొక్క కొనసాగింపుగాని 104వ కీర్తన మనం చూస్తున్నాం. ఈ 104వ కీర్తన కూడా మరి స్తుతితో ప్రారంభించబడి స్తుతితోనే ముగించబడింది. చూడండి, ఇక్కడ 104వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని చెప్తూ మరి చివరి వచనంలో అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి అని ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం. చూడండి, కీర్తనాకారుడైనటువంటి దావీదు మరి కీర్తన ద్వారా ప్రభువుని స్తుతించాలి అని తెలియజేస్తున్నాడు. అసలు మనం ప్రభువుని ఎందుకు స్తుతించాలి అని మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మన పట్ల ఎన్నో మేలు ఉపకారములు చేసి ఉన్నాడు. మరి ఈ కీర్తనను బట్టి మనం చూస్తున్నట్లయితే 1-2 వచనాల్లో చదివితే అక్కడ వాక్యంలో రాయబడింది, యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలము నీవు పరిచి ఉన్నావు అని వాక్యంలో మనం చూస్తున్నాం. అనగా మరి దేవుని యొక్క
మహిమ, ఘనత, ప్రభావములను వర్ణిస్తూ మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారముగా ఉన్నాం. అనగా మరి దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎంత గొప్ప సర్వశక్తిమంతుడో మరి ఆయన్ని ఎరిగి ఉండి మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించవలసిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, మరి దేవుని యొక్క మహత్తరమైన శక్తి మరి సృష్టిలో మరి కనబడుతుంది. ఎందుకంటే మనము మిగతా వచనాలు కూడా మనం చదువుతున్నట్లయితే, జలముల్లో ఆయన తన గదుల దూలమును వేసి ఉన్నాడు, మేఘములను తనకు వాహనముగా చేసుకుని ఉన్నాడు, గాలి రెక్కల మీద ఆయన గమనము చేయుచున్నాడని, ఇంకా మరి ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏమి చేస్తున్నాడు, ఆయన అనేకమైన విషయాలు మరి కీర్తన ద్వారా మనం చూస్తున్నాం. మరి 5వ వచనం చదివితే, భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరిచెను అనే వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ భూమిని కనుక మనం చూసినట్లయితే, ఈ భూమి తన చుట్టూ తాను తిరగడానికి మరి 24 గంటలు పడుతుంది. ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి సుమారుగా 365 రోజులు పడుతుంది, అనగా 1 సంవత్సర కాలము. మరి దేవుడు భూమికి ఒక కక్ష్యని ఏర్పాటు చేశాడు కనుక మరి ఆ కక్ష్యకు అది ముందుకు కానీ మరి ఆ వెనుకకు కానీ అది వెళ్ళదు. ఎందుకంటే దేవుడు దానికి ఒక సరిహద్దును నియమించాడు. దేవుడు అది ఎన్నటికీ కదలకుండానట్లుగా దాన్ని పునాదుల మీద స్థిరపరిచాడు. కనుకనే మరి భూమి మీద మరి మనము సజీవులుగా మనము జీవించగలుగుతున్నాం. కనుక భూమిని దేవుడు ఆ విధంగా స్థిరపరిచాడు. కనుకనే మరి భూమి చక్కగా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ మరి ఏ శక్తి లేకుండా మరి కేవలము దేవుని యొక్క మహత్తరమైన శక్తి ద్వారా మరి ఆ విధంగా పరిభ్రమణం చేస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఇంకా మనం ముందుకు చదువుతున్నట్లయితే, దాని మీద అగాధ జలములను నీవు వస్త్రము వలె కప్పితివి, కొండలకు పైగా నీళ్లు నిలిచేను అని మనం చూస్తున్నాం. అంటే ఈ భూమి మీద దేవుడు మరి భూమితో పాటుగా మరి నీటిని కూడా దేవుడు మరి ఉంచాడు. చూడండి, మనము ఆది కాండము 1వ అధ్యాయం మనం చదువుతున్నట్లయితే ఈ సృష్టి యొక్క క్రమాన్ని మనం గమనిస్తున్నాం. మరి భూమి మొట్టమొదటిగా అగాధ జలముల చేత కమ్మినప్పుడు దేవుడు మరి ఆరిన నేల మరి కలుగునుగా కనగానే మరి భూమి కలిగింది. కనుక ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టాడు. కనుక మరి విభాగింపబడినటువంటి నీటిని అంతటిని కూడా దేవుడు సముద్రంగా పిలిచాడు. కనుక ఈ భూమితో పాటుగా దేవుడు నీటిని కూడా మరి భూమిని నీటిని వేరుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా మనం ముందుకు చదువుతున్నట్లయితే, మరి కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయేను, నీ ఉరుము శబ్దములు విని అవి త్వరగా పారిపోయేను, నీవు నియమించిన చోటికి పోవుటకై అవి పర్వతము లెక్కెను, పల్లములకు దిగెను, అవి మరలా వచ్చి భూమిని కప్పక ఇన్నునట్లు అవి దాటలేని సరిహద్దుని నీవు వాటికి నియమించితివి. అంటే భూమిని దేవుడు కదలకుండా స్థిరపరిచాడు. మరి నీటిని కూడా దేవుడు ఏం చేశాడంటే మరి దానికి కూడా ఒక స్థానాన్ని నియమించాడు. అది ఎన్నటికి కూడా మరి భూమిని మరలా వచ్చి కప్పకుండునట్లుగా దాటలేని సరిహద్దును దేవుడు ఏర్పరిచినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మన బైబిల్లో మరొక చోట వాక్యంలో రాయబడింది, దేవుడు సముద్రములకు ఇసుకను ఆయన సరిహద్దుగా నియమించినాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ విధంగా మరి భూమిని కలుగజేశాడు. భూమిలో ఉన్న సృష్టిని ఆయన సృజించాడు. మరి భూమి మీద మరి సముద్రానికి ఆయన మరి సరిహద్దుని ఏర్పాటు చేశాడు. లేనట్లయితే మరి అది సరిహద్దు దాటి వచ్చినట్లయితే ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయో మరి మనము చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మరి ఆయన అన్నిటిని కూడా మరి వాటి ఈ సరిహద్దును నియమించి దాని ప్రకారము ఆ సృష్టిని యావత్తుని నడిపిస్తున్నాడు. ఇంకా మరి ఆ యొక్క నీటిని దేవుడు అడవి జంతువులకు దాహము తీర్చుకోవడానికి, అడవి గాడిదలు దప్పిక తీర్చుకోవడానికి, మరి వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయడానికి, కొమ్మల నడువ సునాదము చేయడానికి, మరి ఇక్కడ మరి యొక్క నీటిలో ఉన్నటువంటి ఆ యొక్క జలచరములు కూడా మరి నీటి ద్వారా అవి బ్రతకడానికి ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నారు. చూడండి, మరి యొక్క నీటి ద్వారా మరి ఆకాశ పక్షులు జంతువులు కూడా
సేద తీరుతున్నాయి, వాటికి దప్పిక అవి తీర్చుకోగలుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఆ నీటి ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే భూమిని పండిస్తున్నారు. దేవుడు భూమిని పండిస్తూ మరి ఆ యొక్క క్రియాఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. ఇంకా మనం చూస్తున్నాం చూడండి, మరి ఈ యొక్క వర్షములు కురవటం ద్వారా ఆ నీటి ద్వారా భూమి ఎప్పుడైతే తడుస్తుందో మరి ఆ తడపబడినటువంటి భూమిలో నుంచి వృక్షములు లేకపోతే చెట్లు అనేవి, మొక్కలు అనేవి రావటం మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం చదువుతున్నట్లయితే పశువులకు గడ్డిని, నరుల ఉపయోగములకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అంటే ఈ భూమి మీద కేవలము ఈ యొక్క సృష్టిని దేవుడు సృష్టించడం మాత్రమే కాదు, కానీ మరి సృష్టిలో ఉన్నటువంటి జీవరాశికి అనగా పశువులకు కానీ, పక్షులకు కానీ, జంతువులకు కానీ, నరులకు కానీ ఉపయోగపడే మరి మొక్కలను, ఆహారమును దేవుడు ఈ సృష్టిలోనే సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ వాక్యంలో చూస్తున్నాం, అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. అంటే సృష్టిలో ఉన్న సర్వ సృష్టికి, సర్వ జీవరాశికి కూడా ఆయనే ఆహారం ఇచ్చుచున్నాడు. అందుకే సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూచుచున్నవి. మరి తగిన కాలమందు దేవుడు వాటికి ఆహారం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన్న ఆయన ఈ లోకాన్ని, సర్వ సృష్టిని ఏలే దేవుడిగా మనకు కావలసినటువంటి వాటన్నిటిని కూడా ఆయన తన మహిదేశుని చొప్పున ఆయన అనుగ్రహిస్తున్నాడన్న సత్యాన్ని మనము గుర్తించాలి. ఎందుకంటే మరి సృష్టిలో ఉన్నటువంటి జీవరాశికి అంతటికి కూడా ఆయనే ఆహారం ఇస్తున్నాడు, ఆయనే వాటిని తృప్తిపరుస్తున్నాడు అన్న సత్యమును మనము గుర్తెరగాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులుగా మరి మనకి కావలసింది ఏమిటో మరి ఆయన మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఆకాశ పక్షులను చూడండి, అవి కోయవు, అవి గరిసెలు దాచుకోవు, వాటిని నేను పోషిస్తున్నాను. మరి మనము ఆయన స్వరూపములు, ఆయన పోలికలు చేయబడిన వారము గనక మరి సృష్టిలో మనకు కావలసినవన్నిటిని కూడా ప్రభువే సమకూరుస్తాడు. మనం ఆయన పిల్లలమై ఉన్నాం. ఆయన తన రక్తము చేత మనల్ని కొనుక్కున్నాడు. మనల్ని రక్షించడం కొరకు ఆయన తన ప్రాణాన్ని సైతము పెట్టినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో సర్వ సృష్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నది. ప్రభు చేసిన మరి ఆ యొక్క గొప్ప కార్యములను బట్టి ఆ సృష్టి అంతా కూడా ప్రభువుని స్తుతిస్తుంది. ఇంకా చూడండి, ముందుకు చదివినట్లయితే, ఆయన నాటిన లెబనోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి, అచ్చట పక్షులు గూళ్ళు కట్టుకును, అచ్చట సరళ వృక్షముల పైన కొంగలు నివాసము చేయుచున్నవి, గొప్ప కొండలు. మరి మనం చూస్తున్నాము, అంటే దేవుడు కేవలము మనుషులకు, జంతువులకు, పక్షులకు మాత్రమే మరి తృప్తిపరచడం మాత్రం కాదు, కానీ ఆయన నాటినటువంటి వృక్షములను కూడా ఆయన ఏం చేస్తున్నాడండి, మరి ఎంతగానో శ్రద్ధ వహిస్తున్నాడు. ఆయన ఎంతగానో అవి తృప్తి పొందినట్లుగా మరి వాటిని కూడా మరి పరిరక్షిస్తున్నట్లుగా మరి ఆయనే చూసుకుంటున్నట్లుగా మనము గమనిస్తున్నాం. ఈ సృష్టిలో మరి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనిషి జన్మ. కనుక దేవుడు నిన్ను నన్ను మానవునిగా పుట్టించాడు. మరి ఈ లోకములో మరి అన్నిటినీ కూడా, సృష్టిలో అన్నిటినీ కూడా, అనగా పక్షులనేంటి, జంతువులనేంటి, జలచరములేంటి, ఇంకా అనేకమైనటువంటి వృక్షములనేంటి, అన్నిటిని కూడా దేవుడు తృప్తిపరుస్తున్నాడు. మరి రోజున మరి నిన్ను నన్ను కూడా ఆయన తృప్తిపరుస్తున్నాడు. ఎందుకంటే వాక్యంలో చూస్తున్నాము, పక్షిరాజు యవనం వలేని యవనము క్రొత్త దగ్గుచున్నట్లుగా మేలుతో ఆయన నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మేలులు చేసేవాడు ఆయన, మరి ఉపకారములు చేసేవాడు ఆయన, తృప్తిపరిచే దేవుడు ఆయన. కనుక ఈ దినాన్న ఆ దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన శక్తి, ఆయన మహిమ, ఆయన ప్రభావం ఎంత గొప్పదో తలంచుకుంటూ ఈ సృష్టి యావత్తును ఆయన ఎలాగ నడిపిస్తున్నాడో, ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులమైన మనము జీవన సాగించటానికి, మనుగడ సాగించటానికి కావలసినవన్నీ కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక మరి సర్వజీవులు ఎలాగైతే ఆయన వైపు చూచి ఆయన పెట్టినది తిని తృప్తి పొందుచు ఉన్నాయో, అలాగే మనము కూడా ఆ సర్వశక్తిమంతులైన దేవాది దేవుని వైపు మనం చూద్దాం. ఆయన మనకు సమృద్ధిగా, ధారాళముగా ఆయన దయచేసేవాడు. మరి ఈ లోకములో మనకు కావలసినవన్నిటిని కూడా
ఆయన తన మహిదైశ్యం చొప్పున అనుగ్రహించేవాడు. జ్యోతిర్మగునకు దేవుని యొద్ద నుండి మరి ప్రతి శ్రేష్టమైన ఈవి ఆశీర్వాదం వచ్చుచున్నవి కనుక మరి దినాన్న ప్రభు వైపు మనం చూద్దాం. మరి ఇంతవరకు కూడా ఎన్నో మేలు ఉపకారాలు మన దేవుడు మన పట్ల జరిగించాడు. ఇకను కూడా ఆయన మన పట్ల గొప్ప కార్యం చేయనట్లుగా మనకున్న ప్రతి అవసరతను బట్టి మనం ప్రభు వైపు చూచి ఆయన యొక్క సహాయాన్ని పొందుకుని మనం దీవించబడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక. ఇంతవరకు ఈ కీర్తన ధ్యానం ద్వారా మనము కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు తెలుసుకున్నాం. మరి దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి, ఎందుకు స్తుతించాలో మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. మరి సమయంలో అందరూ కూడా కళ్ళు మూసుకొని మరి ఈ యొక్క సృష్టిలో దేవుడు మనం సృష్టించినందులకై ఈ సృష్టిలో కేవలము మనం సృజించడం మాత్రమే కాదు, కానీ మనకు కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు ఇస్తూ మనం తృప్తిపరుస్తున్నాడు కనుక ఆయన చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి మరిన్నాసార్లు ప్రభు వైపు చాపి అందరం కూడా బిగ్గరగా ప్రభుకి మనసారా దేవునికి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. కృప కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు, 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 స్తోత్రమయ్యా. మహాపరిశుద్ధుడ, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు ప్రభా మరి యొక్క ఆరాధనలో నైనా స్తోత్రాలు నీకు స్తుతించి మహిమపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు ప్రభా. కీర్తన ధ్యానం ద్వారా మేము నిన్ను ఎందుకు స్తుతించాలో ఈ సర్వ సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా నిన్ను స్తుతిస్తున్నాయి, నీ వైపు చూస్తున్నాయి, నీ వల్ల మేలు పొందుచున్నాయి ప్రభా. అటు రీతిగా మేము కూడా నీ వైపు చూడడానికి ప్రభా, నీ ద్వారా కలిగే ప్రతి మేలు మేము పొందుకోవడానికి నాయనా నీ వైపు మేము కన్నులెత్తి చూచి అనుభవము మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి సమయంలో ఎందరైతే ఈ ఆరాధనలో పాలు పొంది నీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరు వసం జ్ఞాపకం చేసుకున్నాయన. మరి ఎవరి అవస్థ కలిగి ఉన్నప్పటికీ నైనా క్రీస్తు యేసు మహిదైసులో ప్రతి ఒక్కరి అవస్థ తీర్చబడును గాక. ఆయన నీవు వారి పట్ల చేసిన ప్రతి మేలును బట్టి ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామాన్ని మహిమపరిచే గొప్ప కృపను నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నేను ఇంతవరకు ఆరాధనను ఎంతో క్రమముగా జరిగించినందుకు వందనాలు. ఇప్పుడు మేము వాక్య భాగములకు వెళ్ళుచుండగా ఈ వాక్యం ద్వారా మాత్రం మీరు మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. అయినా మా ఆత్మీయ జీవితానికి కావలసిన ఆత్మీయ ఆహారమును ప్రభా ఈ వాక్యంలో మీరు మాకు దయచేసి మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ఎవరైతే ఆరాధనలు పాల్గొని ఉన్నారు, చిన్నల మొదలుకొని పెద్దవారి వరకు నైనా ప్రతి ఒక్కరిని మీరు దీవించమని గొప్ప కార్యం జరిగించి మహిమ మీరు పొందమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి ఈ మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.